పట్టాలు ఇంద్రమ ఇండ్లు ఇచ్చే వరకు పోరాటం ఆగదు. సిపిఐ, ఎంసిపిఐ, సిపిఎం జిల్లా నేతలు బాషు మియా, పెద్దారపు రమేష్, సింగారపు బాబు వామపక్షాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి. అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే వరకు పోరాటం ఆగదని సిపిఐ, ఎంసిపిఐ జిల్లా కార్యదర్శి ఎండి బాష్మియా, పెద్దారపు రమేష్, సిపిఎం జిల్లా నాయకుడు సింగారపు బాబు హెచ్చరించారు. ఈ రోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములను రక్షించి గుడిసెవాసులకు పట్టాలు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఏకశిలా పార్క్ నుంచి వరంగల్ కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ నివాస స్థలాలు ఇస్తామని, ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని అనేక ఆశలు పెట్టి గత ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తు చూపించి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం వలె ఈ రోజు పేదల మీద నిర్బంధాన్ని కొనసాగిస్తూ పేదలు వేసుకున్నటువంటి గుడిసెలను తొలగించేటువంటి ప్రక్రియ చేపడతా ఉన్నది. ఇది అన్యాయం అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, పేదల మీద ప్రేమ ఉన్నా, ప్రభుత్వం పేద భూముల్లో వేసుకున్నటువంటి పేద కుటుంబాలందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్యాక్రాంతం ప్రభుత్వం అన్యాక్రాంతం చేసి ఆక్రమించుకొని అమ్ముకుంటామని కొనుగోలు చేస్తూ ఉంటే పట్టించుకోకుండా పేదలు నిల్వ నీడ కోసం 40 గజాలు 50 గజాలలో గుడిసెలు వేసుకుంటే మాత్రం దౌర్జన్యాన్ని చేస్తున్న పరిస్థితి ఉంటా ఉన్నది. వీటన్నిటికి వ్యతిరేకంగా వామపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు వరంగల్ జిల్లాలో సుమారు 1,10,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఈ రోజు ప్రభుత్వం గుర్తించి కాపాడాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా చేయకుండా కేవలం పేదలు వేసుకున్న భూముల మీద దృష్టి పెట్టి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని, లేకపోతే ఇంకోటని ఈ రకంగా ఏదని చెప్పేసి అంటే ప్రభుత్వ భూములన్నింటినీ కూడా ఈరోజు ప్రభుత్వం అన్యాక్రాంతం చేసే ప్రయత్నం కొనసాగుతూ ఉంది. కాబట్టి అలాంటి వాటికి ఈరోజు అడ్డుకట్ట వేసి పేదలకు ప్రభుత్వము చెందే విధంగా ఈ రోజు వామపక్ష పార్టీ పోరాటాలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకి తక్షణమే పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇప్పటికే గుడిసెవాసులు వేసుకున్నటువంటి ఇళ్ల స్థలాలకి పట్టాలు ఇవ్వాలి, ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలి. లేకపోతే ఈ పోరాటం ఇంతటితో ఆగదు. గత ప్రభుత్వానికి ఏ గది కట్టిందో ఈ ప్రభుత్వానికి కూడా అదే గది పట్టించాల్సి వస్తుందని చెప్పేసి జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరావాలని చెప్పేసి అని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.